హాయ్ ఆల్. వెల్కమ్ టు కేకే ఫండా. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు. అసలు ఒక ప్రాజెక్ట్‌ని మనం ఇంటర్వ్యూలో ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? అది ఫ్రెషర్ గాని, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు గాని. ఓకే. అసలు ఆ ప్రాజెక్ట్ గురించి ఇన్ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చాలామంది ఆ ప్రాజెక్ట్ నేమ్ చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి ఓకే. దట్స్ ఆల్ అబౌట్ అంటారు. అలా కాదు. మీరు ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా! మీరు ఇంటర్వ్యూలో కూడా ఫస్ట్ మీరు చెప్పేది ఇంట్రడక్షన్‌లో టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ లేదా పాత ఎక్స్‌పీరియన్స్, డైలీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చేస్తారు కదా! అలా ప్రాజెక్ట్ గురించి అడిగినప్పుడు ఇన్ డీటెయిల్డ్ ఒక 10 స్టెప్స్ నేను కలెక్ట్ చేశాను. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్ మనం అటెండ్ అయ్యి ఉంటాం. ప్లస్ చాలా ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాం. ఆ ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఇన్ డీటెయిల్డ్‌గా మనం ఇంటర్వ్యూ ప్యానెల్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఆ ప్యానెల్ ఫస్ట్ టైమే నువ్వు చెప్పే ఎక్స్‌ప్లనేషన్ బేస్ చేసుకొనే ఇంప్రెస్ అయిపోవాలి నీ మీద. నేను ఇప్పుడు చెప్పే పాయింట్స్ అన్నీ మీరు ఎప్పుడైతే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు చెప్తున్నారో లేదో చూసుకోండి ఆ ప్రాజెక్ట్ గురించి. ఏ ప్రాజెక్ట్ అయినా పర్లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్‌పీరియన్స్ అయినా, ఏ టెక్నాలజీ అయినా గానీ ఓకే. ప్రాజెక్ట్ సేమ్ ఉంటది. టెక్నాలజీ మారిపోతా ఉండొచ్చు మీరు. ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పేటప్పుడు మీరు ఇన్ డీటెయిల్డ్ అనంటే 25 మినిట్స్, 30 మినిట్స్, 1 అవర్ అలా గాదు. ఆ ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు అసలు ఆ ప్రాజెక్ట్ పర్పస్ ఏంది? ఫస్ట్ మీరు చెప్పాల్సింది. ఆ ప్రాజెక్ట్ పర్పస్ ఏంది? ఆ ప్రాజెక్ట్ టైటిల్ ఏంది? ఆ ప్రాజెక్ట్ టైటిల్, ఆ ప్రాజెక్ట్ నేమ్ ఉంటది కదా! మీరు ప్రాజెక్ట్ చేసే నేము. ఆ ప్రాజెక్ట్ టైటిల్ క్లియర్‌గా చెప్పి, ఆ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంది? అసలు మనం ఎందుకు ఆ ప్రాజెక్టు డెవలప్ చేస్తా ఉన్నాం? అది మీరు క్లియర్‌గా ఇంటర్వ్యూ ప్యానెల్‌కి చెప్పాలి. నెక్స్టు ఆ ప్రాజెక్టు అసల ఎందుకు పర్పస్ అనంటే, ఆ ప్రాజెక్ట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంది? డిసడ్వాంటేజెస్ చెప్పొద్దు. ఎప్పుడు గూడా మన పాత కంపెనీలో వర్క్ చేసినప్పుడు, ఆ కంపెనీ గురించి ఎప్పుడు నెగెటివ్ చెప్పొద్దు. ఆ ప్రాజెక్ట్ టార్గెట్స్, మెయిన్ టార్గెట్ ఏంది? మెయిన్ అడ్వాంటేజెస్ ఏంది? అసలు ఎందుకు మనం ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాం అనేసి మీరు ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్‌లో ఎన్ని మాడ్యూల్స్ నేను అన్ని పాయింట్స్ కలెక్ట్ చేసాం ఏమేమి చెప్పాలనేసి. ఆ ప్రాజెక్ట్‌లో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? ఆ ప్రాజెక్ట్‌లో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాజెక్టు ఏ డొమైన్‌కి చెందింది? ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ డొమైనా? లేదంటే టెలికామ్ డొమైనా? లేదంటే రీటైల్ డొమైనా? లేదా బ్యాంకింగ్ డొమైనా? ఏ డొమైనో స్పెసిఫిక్‌గా చెప్పండి. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నప్పుడు కూడా మీకు ఆ జేడీ 60-70% హెచ్ఆర్స్ మీకు ఆ జేడీ మీకు షేర్ చేస్తారు. ఆ జేడీని మీరు క్లియర్‌గా చదవండి. ఓన్లీ మెయిన్‌గా కొన్ని టూల్స్, కొన్ని టెక్నాలజీస్ మీద స్పెసిఫిక్‌గా మాకు ఈ రిక్వైర్మెంట్ కావాలి, ఆ రిక్వైర్మెంట్ ఉండాలి. మెయిన్ ప్రైమరీ స్కిల్స్, సెకండరీ స్కిల్స్ అని. మీరు ఆ స్కిల్ సెట్ మాత్రమే హైలైట్ చేయాలి. ఆ స్కిల్ సెట్‌ని హైలైట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అక్కడ జేడీలో ఏ టూల్స్ మెన్షన్ చేశాడో ఆ టూల్స్‌ని మీరు హైలైట్‌గా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవాప్స్ అనుకో. నాకు డెవాప్స్‌లో ఏ టూల్ సెట్ లిస్ట్ కంప్లీట్‌గా చెప్పాలి. ఐ హావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ లాస్ట్ 7-8 ఇయర్స్ ఐ యామ్ వర్కింగ్ యాస్ ఎ డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈ ఇంజినీర్. ఐ హావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద అని చెప్పేసి మీ టూల్ లిస్ట్ చెప్పాలి. ఓకేనా? డాకరు, క్యూబర్నెటీస్, జెన్కిన్స్, ఏడబ్ల్యూఎస్ ఇలా మల్టిపుల్ టూల్స్ మొత్తం చెప్పుకోండి. గిట్ హబ్, టెరాఫామ్ ఎన్ని సంవత్సరాలు మొత్తం క్లియర్‌గా టూల్ సెట్స్ చెప్పేసిన తర్వాత నీ ప్రాజెక్ట్‌లో నీ ప్రాజెక్ట్‌లో ఏ టూల్స్ యూజ్ చేస్తున్నావు టూల్ లిస్ట్ చెప్పావు కదా! దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా ఏ డేటాబేసెస్ యూజ్ చేసాం మనం. ఆ ప్రాజెక్ట్‌కి ఏ డేటాబేసెస్ యూజ్ చేసాం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు డేటాబేసెస్ కొన్నిసార్లు నీకు తెలిస్తే చెప్పు. కానీ ఆ ప్రాజెక్ట్‌లో యూజ్ చేసిన డేటాబేసెస్ మాత్రం మైఎస్‌క్యూఎల్ గాని, అరాకిల్ గాని, పోస్ట్‌గ్రెస్ గాని, కౌచ్ బేస్ గాని ఏ డేటాబేసెస్ అయితే యూజ్ చేసావో ఆ డేటాబేసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి ట్రై చెయి. ఓకే. నా ప్రాజెక్ట్‌లో ఈ డేటాబేసెస్ వాడాం. నెక్స్ట్ పాయింట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఆ ప్రాజెక్టు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి రిలేటెడ్. లేదనంటే ఆ ప్రాజెక్ట్‌ని మల్టిపుల్ లాంగ్వేజెస్ యూజ్ చేసి డెవలప్ చేస్తున్నాడా? సి లాంగ్వేజ్ లేదా సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్, గో, డాట్ నెట్, పీహెచ్‌పీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి నువ్వు మీ టీమ్ మొత్తం ఆ ప్రాజెక్ట్‌ని డెవలప్ చేస్తున్నారనేసి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పాలి. నా ప్రాజెక్టు నేను కరెంట్‌గా ప్రీవియస్‌గా వర్క్ చేసినటువంటి ప్రాజెక్ట్‌లో ఆ ప్రాజెక్ట్‌లో ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మేము వాడాము. ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడాము. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మెయిన్ పాయింట్ మీరు చెప్పాల్సింది ఎన్ని మైక్రో సర్వీసెస్ ఉన్నాయి. ఎందుకనంటే ప్రెజెంట్ మోనోలిథిక్ ఆర్కిటెక్చరు మాక్సిమం లేదు. 90% ఆల్రెడీ మైక్రో సర్వీస్‌కి షిఫ్ట్ అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని మైక్రో సర్వీస్‌లు ఉన్నాయి. ఓకే. మోస్ట్‌లీ నీ ప్రాజెక్ట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 100 మైక్రో సర్వీసెస్ ఉంటే 100 మైక్రో సర్వీసెస్ అని చెప్పండి. 100 మైక్రో సర్వీసెస్‌ని మేము హ్యాండిల్ చేస్తా ఉంటాం. ఓకేనా? ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకుంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఈ మైక్రో సర్వీసెస్ ఏ డేటాబేస్‌తో ఇంటిగ్రేట్ అయ్యింది. నువ్వు ఆల్రెడీ 2-3 డేటాబేస్ చెప్పుంటావు. ఓకేనా? 70% ఆఫ్ మైక్రో సర్వీసెస్ వచ్చేసి మైఎస్‌క్యూఎల్. నెక్స్ట్ 10% ఆఫ్
మైక్రో సర్వీసెస్ వచ్చి పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్, ఇలా మేము ఇంటిగ్రేట్ చేసి డెవలప్ చేస్తూ ఉంటాం అని చెప్పేసి ప్రాజెక్ట్ చెప్పాలి. నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్లో నీ రోల్ ఏంది, నెక్స్ట్ పాయింట్ నువ్వు చెప్పాల్సింది ఆ ప్రాజెక్ట్లో నీ మెయిన్ రోల్ ఏంది, అసలు నువ్వు ఆ ప్రాజెక్ట్లో ఏం వర్క్ చేసావు, ఆ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్విన తర్వాత నీ వల్ల మీ ఎన్హాన్స్మెంట్ ఏదైనా అడ్వాంటేజ్ జరిగిందా, ఏదైనా యాడ్ ఆన్ గా నువ్వు ఫీచర్ని డెవలప్ చేసావు, ఏదైనా ఆటోమేషన్ స్క్రిప్ట్ రాసావా, లేదంటే కొత్త ఫీచర్ని యాడ్ చేసావు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్కి. నువ్వు చేసినా చేయకపోయినా ఆల్రెడీ ఏరే వాళ్ళు చేసిన దాన్ని అయినా తీసుకొని నువ్వు క్లియర్గా నువ్వు చేసినట్టు ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. నువ్వు ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడే నేను ఆ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వడం వల్ల నా వల్ల ఈ ప్రాజెక్ట్కి ఈ బెనిఫిట్ జరిగింది, ఈ ఆటోమేషన్ రాశాను, ఈ ఆటోమేషన్ రాయడం వల్ల ఇంత టైం తగ్గింది, ఇంత టైం మాన్యువల్ మనకి ఎక్కువ రిసోర్స్ లేకుండా తక్కువ రిసోర్సెస్తోనే నా ప్రాజెక్ట్ మూవ్ అవుతా ఉంది ప్రజెంట్ అని నువ్వు చెప్పాలి. నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ఎంత టీమ్ సైజు, 5 మెంబర్సా, 6 మెంబర్సా, 10 మెంబర్సా, మీ టీమ్ సైజ్ గురించి చెప్పాలి. యాక్చువల్లీ మై టీమ్ సైజ్ అని చెప్పేసి ఇంత కౌంట్, 6 మెంబర్స్, 10 మెంబర్స్, 20 మెంబర్స్ కూడా ఉండొచ్చు టీము. ఓకేనా, అలా మీరు టీం చెప్పాలి. ఆ ప్రాజెక్ట్ డ్యూరేషన్ షార్ట్ టర్మ్ ప్రాజెక్టా, లాంగ్ టర్మ్ ప్రాజెక్టా, లేదా 1 yearలో ప్రాజెక్ట్ అయిపోతుంది షార్ట్ టర్మ్, లేదంటే 10 years దాకా లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది, ఆ ప్రాజెక్ట్ డ్యూరేషన్ కూడా నువ్వు చెప్పాలన్నమాట. నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్లో నువ్వు మెయిన్ చేసేది ఏంది, యాజ్ ఎ సీనియర్ రోల్. ఫ్రెషర్స్ ఏం చేయాలనంటే, ఫ్రెషర్స్ చెప్పాల్సింది వాళ్ళు చేసినటువంటి ల్యాబ్స్, మీరు బీటెక్ అకాడమిక్స్లో లేదా ఏ ఇన్స్టిట్యూట్లో ఏ ప్రాజెక్ట్స్ చేస్తుంటారో యాజ్ ఇట్ ఈజ్ మీకు తెలిసి చెప్పినా కానీ వాళ్ళు అగ్రి అవుతారు. కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పేటప్పుడు మాత్రం క్లియర్గా చెప్పాలి ప్రాజెక్ట్ గురించి. క్లియర్గా అసలు ఇన్ని మైక్రో సర్వీసులు ఉన్నాయి, అసలు ఎక్స్టర్నల్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ నుంచి యూజర్స్ లాగిన్ అవుతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ వెబ్సైట్ అనగా అమెజాన్, ఫ్రంట్ ఎండ్ నుంచి లాగిన్ అయ్యి కస్టమర్ మన దాంట్లో ఆన్బోర్డ్ అయ్యి డేటాబేస్లో అతని డీటెయిల్స్ అన్ని అప్డేట్ అయిన తర్వాత నెక్స్ట్ అతను ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఆ ఫ్లో మొత్తం చెప్పాలి. ఏ మైక్రో సర్వీసులు ఉంటాయి, ఎలా సెక్యూరిటీ అథెంటికేషన్ గేట్వేస్ నువ్వు ఎలా కాన్ఫిగర్ చేస్తావు, ఈ డీటెయిల్స్ మొత్తం చెప్పుకుంటూ వస్తే ఓకే ఇతనికి కంప్లీట్ గా ఆ ప్రాజెక్ట్ మీద హ్యాండ్స్ ఆన్ ఉంది, ప్రీవియస్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా చేసున్నాడు. ఓకేనా, అలా చెప్పడం వల్ల ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్. నెక్స్ట్ నీ జేడీలో మెన్షన్ చేసినటువంటి టూల్స్ మాత్రమే ఎక్కువగా ఎక్స్ప్రెస్, నీకు ఆ టూల్ మీద ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే ఎక్కువగా దాని గురించే మాట్లాడు. బాగా హ్యాండ్స్ ఆన్ గా నీకు ఆ టూల్ గురించి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ నువ్వు దాని గురించి మాట్లాడినప్పుడు అతను ఆ క్వశ్చన్ ని డైవర్ట్ అవుతాడు. అతను ఏదో అడగాలని ఉంటాడు కదా, అప్పుడు నువ్వు ఎక్కువ దీని గురించే స్ట్రెస్ చేస్తా ఉన్నప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్వశ్చన్ ఎక్కువ స్ట్రెస్ చేసినప్పుడు నీకు ఆల్రెడీ ఇన్ డీటెయిల్డ్ ఆ టూల్ గురించి గ్రిప్ ఉంది కాబట్టి నువ్వు ఎక్స్ప్రెస్ చేసే దాన్ని బట్టి ఇంటర్వ్యూ ఈజీగా నీకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, మెయిన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు కంప్లీట్గా నోట్ చేసుకోండి ఏమేం పాయింట్స్ నేను ఇంట్రడక్షన్లో ప్రాజెక్ట్ గురించి చెప్పాలి. డైరెక్ట్గా మాత్రం ప్యానల్కి వెళ్ళొద్దు, ఎందుకంటే చాలా పాయింట్స్ మిస్ అవుతాయి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను, చాలా పాయింట్స్ మీరు మిస్ చేసేదానికి ఛాన్స్ ఉంది. డైరెక్ట్గా మాత్రం మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొద్దు. ముందు మీరు మాక్ ఇంటర్వ్యూస్ కానీ మీరు రెడీ చేసుకున్నటువంటి స్క్రిప్ట్, మీరు రెడీ చేసుకున్నటువంటి పేపర్ మీద మీరు అన్ని పాయింట్స్ రాసుకుంటారు కదా, ఆ పాయింట్స్ అన్నిటిని మీ ఫ్రెండ్స్తో కానీ లేదంటే మీతో ఉన్నటువంటి టీమ్మేట్స్ కానీ మీ జూనియర్స్ కానీ, మీరు ఒకవేళ ఫ్రెషర్స్ అయితే వాళ్ళతో చెప్పండి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ 10 to 15 టైమ్స్ టేక్స్ తీసుకోవాలి. మీరు 10 to 15 టైమ్స్ కంటిన్యూస్గా చెప్పడం వల్ల డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కంటిన్యూగా వచ్చేస్తుంది ఫ్లో ఆటోమేటిక్గా. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఆల్రెడీ కానీ ఇంటర్వ్యూ కానీ అటెండ్ అయ్యి ఉంటే మీరు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి చూడండి, ఫస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కొంచెం టెన్షన్డ్ ఉంటాడు అనమాట. ఎందుకంటే టెన్షన్గా ఉంటారు క్యాండిడేట్స్. ఒక్కసారి ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన తర్వాత 5 minutes లేదు 3 to 5 minutes ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ నర్వస్నెస్ అంతా కంప్లీట్గా ఫ్రీ అయిపోతుంది. నీకు ఎటువంటి టెన్షన్ ఉండదు, ఫ్రీగా మాట్లాడతావు అతనితో. ఎప్పుడైనా గమనించండి మీరు, లాస్ట్ వరకు నీకు ఫస్ట్లో ఉన్నటువంటి టెన్షన్ లాస్ట్లో వరకు ఉండదు. ఎందుకనంటే స్టార్టింగే నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలవు. నువ్వు స్టార్టింగే నువ్వు బెస్ట్ ఇచ్చావు అనుకో, నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ నువ్వు కానీ బెస్ట్ ఇచ్చేసావు అనుకో ఆ ప్రాజెక్ట్ గురించి, నీకు లాస్ట్లో ఎటువంటి టెన్షన్ ఉండదు, ఫ్రీగా హ్యాండిల్ చేస్తూ నువ్వు ఏదైతే ప్రిపేర్ అయ్యి ఉంటావో ఈ ప్రిపరేషన్ టైంలో డ్యూరేషన్లో కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. నువ్వు మెయిన్గా టచ్ చేయాల్సింది నీ ప్రాజెక్ట్ కంప్లీట్ టైటిల్, నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ గురించి అసలు స్కోప్ ఏంది, అసలు నీ రోల్ ఏంది ఆ ప్రాజెక్ట్లో, నెక్స్ట్ ఎన్ని డేటాబేసెస్ వాడావు, అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూస్ చేసినావు, అసలు కంప్లీట్ ఇంటిగ్రేషన్, ఎన్ని సర్వర్స్ ఉన్నాయి ఆ ప్రాజెక్ట్లో, ఎన్ని మైక్రో సర్వీసెస్లు రన్ అవుతున్నాయి ఆ సర్వర్లో, ఒక్కో సర్వర్లో ఎన్ని మైక్రో సర్వీసులు రన్ అవుతున్నాయి, లోడ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, నీ ప్రాజెక్ట్ని ఎలా మానిటర్ చేస్తున్నావు, ఏ టూల్స్ యూస్ చేసి మానిటర్ చేస్తున్నావు, ఇవన్నీ నువ్వు ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్ గురించి అడిగినప్పుడు ఇన్ డీటెయిల్ చెప్పాలి. నీ రోల్ ప్రైమరీ కీ ఇక్కడ.
నువ్వు జాయిన్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్కి మెయిన్ యాడ్ ఆన్ స్కిల్స్, యాడ్ ఆన్గా ఏదన్నా ఎన్హాన్స్డ్ ఫీచర్ ఏదన్నా యాడ్ ఆన్ ఫీచర్ యాడ్ చేసావా, యాడ్ చేయడం వల్ల ఎంత బెనిఫిట్ అయింది ఆ ప్రాజెక్ట్కి, ఓకేనా? ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లియర్గా ప్యానల్కి, ఓకేనా? ఐ థింక్ మీకు అందరికీ అర్థమై ఉంటుంది. మీకు ఈ పాయింట్స్ అన్నిటిని మీరు ఒక పేపర్ మీద నోట్ చేసుకొని, ఓకేనా, మీరు కామెంట్ సెక్షన్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను జావా డెవలపరు, జావా ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు ఎలా చెప్పాలి, ఓకే, స్ప్రింగ్ బూట్లో ఏ కాన్సెప్ట్స్ని టచ్ చేసి చెప్పాలి ఆ ప్రాజెక్ట్కి రిలేటెడ్, లేదా కోర్ జావా మాడ్యూల్స్లో ఏమేమి టచ్ చేసి చెప్పాలి, ఎన్ని మైక్రో సర్వీసులు డెవలప్ చేసాం, లేదా డెవాప్స్ ఇంజనీర్ గానైతే మీరు మెయిన్గా ఏ టూల్స్, జెన్కిన్స్లో ఏ కాన్సెప్ట్స్ నువ్వు ఇంట్రడక్షన్లోనే చెప్పేసేయాలి ఆ ప్రాజెక్ట్లో, జెన్కిన్స్లో ఏ పైప్ లైన్స్ రాసావు, ఎన్ని పైప్ లైన్స్ రాసావు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పైప్ లైన్స్ ఏదన్నా ఆల్టర్ చేసావా, ఏదైనా మాడిఫై చేసావా, ఏ ఎర్రర్స్ నువ్వు రెగ్యులర్గా ఫేస్ చేస్తావు, ఆ ఎర్రర్స్ గురించి అతను అడుగుతాడు కంపల్సరీ. నేను చాలా ఇంటర్వ్యూస్లో చూశాను. ఎందుకని చెప్తున్నా అంటే మీరు రీసెంట్గా ఫేస్ చేసినటువంటి, రీసెంట్గా 1 వీక్ కానీ 1 మంత్ కానీ ఎస్టర్డే కానీ మీరు రీసెంట్గా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చెప్పమంటాడు. దానికి కూడా మీరు రెడీగా ఉండాలి. మీరు రీసెంట్గా ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిపోతా ఉంటారు, అప్పుడు మీరు రెడీగా ఉండాలి. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు రీసెంట్ ఛాలెంజెస్ అంటే స్టక్ అయిపోతారు క్యాండిడేట్. అతను టూల్ వైజ్గా ఇన్స్టిట్యూట్లో ఏది చెప్పుకుంటాడు, యాస్టీజ్ నేర్చుకొచ్చేస్తుంటాడు, యాస్టీజ్ నేర్చుకొని ఆ కాన్సెప్ట్ యాస్టీజ్ చెప్పగలడు, కానీ రీసెంట్గా ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ అడిగినప్పుడు చెప్పలేరు. ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో మాక్సిమం గైడ్ చేయరు అటువంటి పాయింట్స్. రీసెంట్గా ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ మీరు ఇలా టెక్నికల్ ట్రైనర్స్ కానీ, లేదా మీకు ఎవరన్నా బాగా మీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళకి మెయిల్ చేసి, వాళ్ళు కాల్ చేసి అడిగి, ఓకే, ఎలా చెప్పాలి, ఎలా రీసెంట్ ఇష్యూస్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలి ఇంటర్వ్యూస్లో, ఓకేనా? ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్తోనే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. అది సక్సెస్సా ఫెయిల్యూరా రిజల్ట్ అనేది వదిలేసేయండి. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు పాజిటివ్ మైండ్తో వెళ్ళండి, ఓకే? ఆ ఇంటర్వ్యూ సక్సెస్సా ఫెయిల్యూరా అనేసి కంప్లీట్గా మైండ్లో తీసేసి నీ బెస్ట్ ఇవ్వాలి. నువ్వు బెస్ట్ ఇచ్చేటప్పుడు నీ వీక్ పాయింట్స్ నీకు అర్థం అవుతాయి. వీక్ పాయింట్స్ అని అంటే ఎక్కడైతే నువ్వు చెప్పలేకపోతున్నావో, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నావో, నెక్స్ట్ ఇంటర్వ్యూకి మనం మూవ్ అయినప్పుడు ఆ వీక్ పాయింట్ మళ్ళీ వీక్ చేయకూడదు మనల్ని. నువ్వు ఎక్కడైతే వీక్ అయి ఉంటావో ఆ వీక్ పాయింట్ మనల్ని నెక్స్ట్ వీక్ చేయకూడదు. దాని మీద నువ్వు వర్కౌట్ చేయాలి నెక్స్ట్ వీక్ అంతా వర్కౌట్ చేసి మళ్ళీ ఇంటర్వ్యూ ఆ వీక్ పాయింట్ మళ్ళీ తగులుతుంది నీకు. కొన్నిసార్లు 2-3 ఇంటర్వ్యూలో ఇచ్చిన తర్వాత ఆ పాయింట్ ఖచ్చితంగా నీకు నెక్స్ట్ ఇంటర్వ్యూలో తగిలే ఛాన్స్ ఉంటుంది. అటువంటప్పుడు నువ్వు స్ట్రాంగ్గా రిప్లై ఇవ్వగలవు. ఎందుకనంటే నువ్వు ఏదైనా ఒక సబ్జెక్టు, ఒక టూల్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, నువ్వు ఓన్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది, ఓకే ఇది ఇంతే అనేసి. ఒక టెక్నికల్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరుంటుంది మళ్ళీ. అప్పుడు నీకు ఇన్స్టెంట్గా నీకు ఆ థాట్ రాదు, ఎలా చెప్పాలి, ఆ పాయింట్ ఎందుకు గుర్తు రాలేదు నాకని అంటే నువ్వు ఆ పాయింట్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు, ఎక్కువ స్ట్రెస్ చేసి ప్రాక్టీస్ చేయలేదు. ఆ పాయింట్ గురించి డీప్గా సెర్చ్ చేయాలి నువ్వు గూగుల్లో కానీ, చాట్ జీపీటీ ఏదైనా యూస్ చేసి, ఓకేనా? అప్పుడు మాత్రమే నువ్వు ప్రాజెక్ట్ని ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలవు. ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఇంటర్వ్యూస్ ఇన్ డీటెయిల్డ్గా, సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానీ ప్రాజెక్ట్ క్లియర్గా చెప్పినటువంటి ఇంటర్వ్యూస్ 50% క్లియర్ అయిపోయినాయి నాకు తెలిసి. క్లియర్గా నెక్స్ట్ టెక్నికల్ నువ్వు ఆ టూల్ వైజ్ వెళ్ళినప్పుడు, డీప్ వెళ్ళినప్పుడు నువ్వు ఒకవేళ 50 to 60% మేనేజ్ చేసినా కానీ ఆ రౌండ్ కంపల్సరీ క్లియర్ అయిపోతుంది. ఎందుకనంటే నా ఎక్స్పీరియన్స్ చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయి ఉంటాను. చాలా ఇంటర్వ్యూస్ చాలా మందిని గైడ్ చేసినప్పుడు ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ అన్ని నేను ఫిల్టర్ చేసి మీకు చెప్తున్నాను అనమాట. ఎందుకనంటే మీరు కంపల్సరీగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇన్ డీటెయిల్డ్గా 5 to 10 minutes మిడిల్లోనే అయిపోవాలి. అట్ మ్యాక్స్ 10 minutes. 10 minutes అతను ఓకే ఇట్స్ ఫైన్, లెట్స్ గో ఫర్ టెక్నికల్ డిస్కషన్, లెట్స్ గో ఫర్ ద ఎనీ టూల్ అని డైరెక్ట్గా వెళ్ళిపోతాడు ఆ క్వశ్చన్స్. అప్పుడు ఆపండి. అప్పుడు వరకు టెక్నికల్ డిస్కషన్ జరిగేటప్పుడు ఇంటర్వ్యూ ప్యానల్లో ఆ ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని ఆపమనేంత వరకు నువ్వు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఆపకూడదు. అదే నీ ప్రిపరేషన్. ఆ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పాను కదా ఫస్ట్లో. అలానే నువ్వు కంటిన్యూగా దాన్ని చెప్తా ఉన్నావు అని అంటే ఓకే ఇతనికి ఈ టూల్స్ మీద, ఈ టెక్నాలజీ మీద, మనం ఏదో హైర్ చేయాలనుకున్న టెక్నాలజీ మీద చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉందనేసి మీకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఓకేనా? మీకు ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే, మీకు అట్లీస్ట్ 1 or 2 పాయింట్స్ అడ్వాంటేజ్ అనిపిస్తే, మీ సైడ్ నుంచి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అని అంటే, ఎందుకంటే మ్యాక్సిమం యూస్ఫుల్ వీడియోస్ ఎక్కువ షూట్ చేస్తూ ఉంటాం. తొందరలో మనం జావా, డెవాప్స్, AWS క్లౌడ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఫ్రీ ఆఫ్ తెలుగులోనే వస్తాయి ఫస్ట్ ఇనిషియల్గా, నెక్స్ట్ ఇంగ్లీష్లో షూట్ చేస్తాం. మీరు ఖచ్చితంగా ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.
అలానే మీరు నా వీడియోస్ మీకు గా నచ్చినట్లయితే మీరొక్కరే సబ్స్క్రైబ్ చేసుకునేది కాకుండా మీతో పాటు మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానీ, మీకు తెలిసినటువంటి రిలేటివ్స్ కానీ, జూనియర్స్ కానీ, సీనియర్స్ కానీ ఎవరన్నా కానీ ప్రిపేర్ అవుతా ఉంటే ఎలా ప్రిపేర్ అవ్వాలని గైడెన్స్ కోసం కావాలనంటే ఓకేనా, నా ఛానల్ డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది, కేకే ఎడ్యుకేషన్ బిఎల్ఆర్ అని. ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసినా లేదా కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ స్పెసిఫై చేసినా మ్యాక్సిమం రిప్లై ఇచ్చేదానికి ట్రై చేస్తాను. నా ఫ్రీ టైం, నా ఆఫీస్ అవర్స్ లేనటువంటి వీకెండ్స్లో కానీ లేదా ఆఫీస్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రిప్లై కంపల్సరీ వస్తుంది. ఓకే, మన ఛానల్ సైడ్ నుంచి. ఓకే గైస్, థ్యాంక్ యూ. మీకు ఈ ఛానల్ మీ కంటెంట్ కానీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.